వెల్కమ్ బ్యాక్ టు వీనోస్. టిడ్కో గృహం అడిగినందుకు వైసీపీ నాయకుడు కులం పేరుతో దూషించి బూతులు తిట్టి కొట్టారని నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన గంటేడ లోకేష్. నర్సీపట్నంలో 8వ తేదీ స్థానిక శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే గణేష్ టిడ్కో లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన గంటేడ లోకేష్ స్వయంగా ఎమ్మెల్యే గణేష్ను నేను లబ్ధిదారుని నాకు ఇల్లు ఇప్పించండి అని అడగగా ఆ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ అయిన కనిత వాసుకు అప్పచెప్పారు. అయితే వారు అక్కడ నుండి పక్కకు తీసుకువెళ్ళి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని ఇక్కడ గొడవ చేయడానికి వచ్చారా మీరు అంటూ అక్కడ నుండి పంపించేశారు. ఉదయం మేము అద్దెకి ఉంటున్న ఇంటికి నా భార్య నా కుమారుడు ఉండగా వైసీపీ ఇన్ఛార్జ్ వాసు అయిన తండ్రి అప్పారావు వచ్చి తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించినట్లు తెలిపారు. అంతేకాకుండా లోకేష్ పనిచేస్తున్న దుకాణం వద్దకు కనిత వాసు వెళ్లి కులం పేరుతో దూషించడమే కాకుండా బూతులు తిడుతూ తనపై చేయి చేసుకున్నాడని ఎప్పటికీ ఇల్లు రాకుండా చేస్తానని బెదిరించి వెళ్లాడని వాపోయాడు. వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తగు న్యాయం చేయాలని లోకేష్ కోరాడు. నా పేరు గంటెడ లోకేష్ అండి. 23 వార్డు 2వ వీధిలో ఉంటున్నాను. నిన్న ఎమ్మెల్యే గారు ఇల్లు ఇవ్వడం వల్ల అక్కడికి మేము వెళ్ళాము. వెళ్తే అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ మా ఇల్లు అందరికీ ఇల్లు ఇచ్చారు, మాకు ఇల్లు ఇవ్వలేదండి, మా ఫ్లాట్ కట్టేసుకోవడం ఉంది అని అడిగాను సార్. అడిగితే ఏమన్నారంటే బాబు ఈ కుర్రోడికి పక్క తీసుకెళ్ళి కుర్రోడికి చూడండి అని చెప్పారు సార్. చూడబోతుడికి అన్నపూర్ణ గారు తర్వాత ఏమో వాసు ఇద్దరు ఎంటర్ అయిపోయారు. అయిపోయి ఏంటి గట్టిగా అల్లరి చేస్తున్నారంటే గొడవ పెట్టడానికి వచ్చారు ఇలాగన్నారు. ఏమిటి మా బాగా చెప్పుకోవడానికి వచ్చాము, గొడవ పెట్టడానికి రాలేదు, మా ఇల్లు రాలేదు, మా ఇల్లు ఇప్పించమని ఇక్కడ దాకా వస్తే నాకు ఎమ్మెల్యే గారు న్యాయం చేస్తున్నట్టుకు వచ్చాను, అంతకంటే నేను గొడవ పెట్టడానికి రాలేదంటే ఇలా పక్కకి పిలిచి ఏంటి అష్టాలు చేస్తున్నావు పెట్టి ఇలా అల్లరి చేస్తున్నావు పెట్టి అంటే ఇక్కడ పరువు తీయడానికి వచ్చావా అంటే మా పరువు తీయడానికి వచ్చావా, నువ్వు వెళ్తావా వెళ్ళవా రేపు చూసుకొచ్చి వెళ్ళని చెప్పేసి అని మమ్మల్ని గంటలో జరిగిందండి. తర్వాత పోలీసు వాళ్ళు కూడా చెప్తే పోలీసు వాళ్ళు కూడా బాబు ఏది చేస్తాంలో మీరు వెళ్ళి పక్కన ఉండండి అని చెప్పారు. సరే కదా అని చెప్పేసి అని వాళ్ళు చెప్పారని చెప్పి మేము ఇంటికి వచ్చేసామండి. ఉదయం 9:30కి నేను డ్యూటీకి వెళ్ళిపోతే గణిత వాసు అన్న వాసు మా దగ్గర షాప్ దగ్గరికి వచ్చి ఏటా ఎక్స్ట్రా చేస్తున్నావు, నేనంటే ఏంటి అనుకుంటున్నావు, నేనంటే నేను తక్కువగా ఆలోచిస్తున్నావు ఏంటని చెప్పేసి అని పరిగెట్టుకొని స్పీడ్గా వచ్చాడండి. నేను ఏదనుకున్నాను కంగారులో వచ్చిన కాలర్ పట్టుకొని కొట్టడం గట్ట చేశాడండి. అంతలో మా ఓనర్ గారు వచ్చి ఇద్దరిని ఇడతీసాడు. ఇడతీసి ఎందుకని అన్నాడు, వేరే ఏంటి మేమంటే ఏంటి ఎందుకు కొడుతున్నాను అడిగితే నువ్వు ఎస్సీ అయితే ఏంటి ఏదంటే అడుగుతున్నాడండి అనేసి నానా విధంగా తిట్టాడండి. అసహ్యంగాన తిట్టేసి మా ఓనర్ గారు ఇడతీస్తే వెళ్ళిపోయాడు. నువ్వు ఎస్సీ క్యాండిడేట్ ఎందుకు అలా కొడుతున్నాను అడిగినా ఎస్సీ అయితే మాది గట్టి మాలేటి అని చెప్పేసి అసహ్యంగా మాట్లాడాడండి. చాలా బాధ అనిపించింది నాకు. నువ్వేం చేస్తావు చూస్తానని చెప్పేసి మా ఓనర్ గారు విడదీస్తే అంత తెలుస్తాను, ఆడికి ఇల్లు వస్తే పక్క మేసం గీసుకుంటానని చెప్పేసి అని తొడ మీద కొట్టి మరీ వెళ్ళాడండి. అది జరిగిన విషయం. తర్వాత వాళ్ళ నాన్నగారు అదే వాసు వాళ్ళ నాన్నగారు మా ఇంటికి వచ్చారండి. పొద్దున్న వచ్చి ఏమ్మా ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు బట్టి మా ఇంట్లో ఉన్నారు కదా, ఎప్పుడైనా మిమ్మల్ని ఏమన్నా అన్నావా చేసావా, నిన్నమ్మో వెళ్ళి మా కోళ్ళ పరువు నా కొడుకు పరువు తీసేశారు, తెలుగు ప్రభుత్వంలో కదా ఇల్లు వచ్చింది, ఒకవేళ వాళ్ళగానే ఆఫ్ చేసేసారమ్మో మమ్మల్ని ఎందుకు అనవసరం పని వచ్చింది అనేసి అన్నారండి. మా 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 ఇల్లుతో మాకు చూపిస్తాను, మా తడాకేడు చూపిస్తాను, మీరు ఫస్ట్ అరకాల ఇల్లు ఖాళీ చేయకపోతే బాగోదని చెప్పి మాకు వార్నింగ్ చెల్లారు. ఇదండి జరిగింది. మా అబ్బాయి కూడా ఉన్నాడు పక్కన. మీరేదో న్యాయం చేయండి. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీన్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.